డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అంటే అది వినడానికి బాధాకరమే. అనుకోకుండా వెళ్ళిన వాళ్ళొకరు, మొదటిసారి వెళ్ళిన వాళ్ళొకరు, పిల్లల్ని చూడడానికి వెళ్ళే వాళ్ళొకరు, హస్బెండ్కి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళిన వాళ్ళొకరు, భార్య చివరి కోరిక తీర్చడానికి వెళ్ళిన భర్త ఒకరు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. అందులోంచి ఒకరిని తీసుకుంటే బ్రిటిష్ భారతీయుడు రమేష్ చంద్ పటేల్, ఆయన డాటర్ ఎవరైతే ప్రీతి పాండ్యా ఉన్నారో తను ఏనైతే షేర్ చేసుకున్న మాటలు ఇవి. తను ఎవ్రీ ఇయర్ ఒక 9 days 10 daysకి ట్రిప్ కోసం వస్తారండి అహ్మదాబాద్. అంటే ఏదో ఒక కారణంతో వస్తారు. మనం ఏదైనా వెళ్ళామంటే ఒక రీజన్ ఉంటుంది. సో ఈసారి అతను వచ్చిన ఏంటంటే సాకు ఫ్రూట్, మనం నేరేడుకాయలు అంటాము, అక్కడ జంబూరా అంటారంట ఆ పేరుని. సో అవి తినడం కోసం వచ్చారంట ఈసారి. వాళ్ళ అమ్మాయి షేర్ చేసుకుంటుంది ఏఎన్ఐ తోటి. అంటే చూడండి విధి ఎలా ఉంది అంటే, ఒక్కసారి మనం ఆ బ్రిటిష్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాణం పోవడం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరుగుతుంది. అంటే ఆ సంఘటన జరిగింది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే దీనికోసమే ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనుకుంటాం మనం. అది జరగాల్సిన సమయం వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ బీబీ నగర్ దగ్గర ఒక 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన. కొత్తగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు ట్రైన్ దగ్గరికి, అంటే ట్రైన్ ట్రాక్ దగ్గరికి వచ్చారు. ఆ ట్రైను అక్కడ గేటు వేశారు, ట్రైన్కు గేటు వేశారు. ఎందుకంటే అది రహదారి కాబట్టి మళ్ళీ ప్రయాణం చేయడం కష్టం కాబట్టి అక్కడ ట్రైన్ పోతుందని చెప్పి గేటు వేశారు. చాలామంది దాని కింద నుంచి వెళ్ళిపోతున్నారు. మామూలుగా గేటు వేసినప్పుడు గేట్ ఇట్లా తీసేసి అంటే పైకి కొంచెం అనుకుని కిందికి వెళ్ళిపోవడం చాలామంది ఉంటుంది. సైకిళ్ళు, స్కూటర్లు కూడా దాని కింద నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతను స్కూటర్ మీద భార్య ఎక్కించుకొని వచ్చాడు. కొత్త పెళ్ళయింది, 3వ రోజు కూడా ఇంకా పూర్తి కాలేదు. యాదగిరిగుట్టలో దేవుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. అందరూ దాని కింద నుంచి వెళుతుంటే, అలా వెళితే ట్రైన్ గబుక్కుని వచ్చేస్తే మనం చచ్చిపోతాం కాబట్టి మనం వెళ్ళకూడదు, ఇక్కడే ఉందామని చెప్పి అతను స్కూటర్ అక్కడే ఆపుకొని భార్యను కూడా అక్కడే పెట్టేసుకుని అతను ట్రైన్కు, అంటే ఆ గేటు తీసుకోకుండా అక్కడే నిలబడ్డాడు. సడన్గా పైన ఒక గద్ద ఒక పావును తన్నుకొని వచ్చి కరెక్ట్గా ఆ పావుని ఇతని మీద వేసింది. అంటే అక్కడ వదిలిపెట్టింది. ఆ పాము అతని మీద పడింది, అతని కరిచింది. ఇతను ఇలాగ తిప్పి కొట్టాడు, ఇట్లా కొట్టంగానే కింద పడింది. మళ్ళీ గద్ద వచ్చి దాన్ని తన్నుకొని వెళ్ళిపోయింది. ఇతను ఆ పాము కట్టుకు మరణించాడు. అంటే అందరూ దాని కింద నుంచి వెళుతుంటే ట్రైన్ కింద పడి మరణిస్తానని భయపడి అతను జాగ్రత్త పడినందుకు అతని మరణం ఖచ్చితంగా ఉంది కాబట్టి అది ఆ రూపంలో వచ్చింది. అంటే ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన జరిగిన దాంట్లో ఇప్పుడు రమేష్ చంద్ పటేల్ విషయం మనం తీసుకున్నట్టయితే, అతను బ్రిటిష్లో స్థిరపడ్డటువంటి భారతీయుడు. కుటుంబం అంతా అక్కడ స్థిరపడింది. చాలా ఏళ్ల క్రితమే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. గుజరాత్ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ప్రతి సంవత్సరం అతను ఈ దేశం మీద ఉన్న ప్రేమని చంపుకోలేక ఒక్కసారైనా భారతదేశానికి వెళ్ళొస్తే అతనికి ఒక ఆనందం, ఒక తృప్తి. నేను నా మాతృదేశానికి వెళ్ళొచ్చాను, అక్కడ గాలి పీల్చాను, అక్కడ నేల మీద నడిచాను అన్న ఆనందం, సంతోషం చాలా గొప్పదాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒక తృప్తిని ఇస్తుంది, ఒక సంతోషాన్ని ఇస్తుంది. అందుకే అతను ప్రతి సంవత్సరం ప్రయాణం చేస్తాడు. వెళ్ళేటప్పుడల్లా ఒక కారణం చెప్పాలి కాబట్టి, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, దానికోసం వెళ్తున్నా, దీనికోసం వెళ్తున్నా అని చెప్తుంటాడు. వాడు కూడా చాలా నేచురల్గా తీసుకుంటారు. ఇతనికి ఎలాగూ వెళ్ళాలని ఉంది, ఏదో ఒక కారణం చెప్పి వెళ్తున్నాడు. ఈసారి చెప్పిన కారణం ఏమిటంటే, నాకు నేరేడు పళ్ళు, జంబూరా అని పిలుస్తారు అక్కడ గుజరాత్లో. అదే పండుకి మనం జామున్ అంటాం, కాలా జామున్ అని చెప్పి. మనం నల్ల నేరేడు పళ్ళు ఈ సీజన్లో వస్తాయి, ఈ టైంలోనే వస్తాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాతనే వస్తాయి. వర్షాకాలం వెళ్ళేప్పుడు ఆగిపోతాయి. ఇవి శరీరానికి మంచివి. వాస్తవంగా కొన్ని జబ్బులకి అది మనం మందులాగా కూడా ఉపయోగిస్తారు దాన్ని. అలాంటి పరిస్థితుల్లో నేను అది తినడానికి వెళ్తున్నానని చెప్పి అతను వచ్చాడు. వాస్తవంగా అతనికి గుజరాత్ లోపల ఒక ఇల్లు ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవితం మొదట్లో వాళ్ళు ఇద్దరు కష్టపడి కట్టుకున్న ఇల్లు అది. ఆ ఇంట్లోకి వచ్చి ఒక వారం రోజులు అక్కడ ఉండి వెళితే అతనికి ఒక ఆనందం, ఒక తృప్తి, ఒక సంతోషం, కోట్ల రూపాయలు సంపాదించినంత తృప్తి కలుగుతుంది అతనికి. ఆ తృప్తి కోసమని ఈసారి అతను వచ్చాడు. 4వ తారీఖు అతను ఇండియాలో అడుగుపెట్టాడు. 12వ తారీఖు ఈ సంఘటన జరిగింది. అంటే 12th నాడు అతను మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాడు. తిరిగి ప్రయాణం వెళ్ళే లోపల అహ్మదాబాద్లోనే ఎక్కాడు అతను. అహ్మదాబాద్లోనే ఎక్కిన 2 నిమిషాల్లోనే ఆ ప్లేను క్రాష్ అయిపోయింది. వెంటనే అతను మరణించడం జరిగింది. ఇది వాళ్ళ కూతురు ప్రీతి పాండ్యా అనే కూతురు ఏఎన్ఐతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నా తండ్రి ఈ దేశాన్ని ప్రేమించేవాడు, రకరకాల కారణాలు చెప్పి అక్కడికి వెళ్ళేవాడు. ఈసారి అతను వెళ్ళి
ఒక వారం రోజుల్లోనే అక్కడికి వెళ్ళడం జరిగింది, వారం రోజుల క్రితమే. అతను నేను వస్తున్నాను, నాకు ఇష్టమైనటువంటి వంట వండి పెట్టమని అడిగాడు. నేను అవి కూడా సిద్ధం చేశాను. ఎప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడేదాన్ని, ఈసారి మాట్లాడడానికి అతను ప్రయత్నించినప్పటికీ నాకు ఆ సమయం దొరకలేకపోయింది. నేను మళ్ళీ తిరిగి చేస్తానని చెప్పి వీడియో కాల్లో చెప్పాను, కానీ చేయలేకపోయాను. చివరి క్షణాలు కూడా నేను మాట్లాడలేని పరిస్థితి. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మేము అందరం ఇంట్లోంచి కాంటాక్ట్ చేశాం. నేను హాయిగా కూర్చున్నాను, చక్కగా కంఫర్టబుల్గా ఉన్నాను, నేను వచ్చేస్తున్నాను, మరి కొన్ని గంటల్లో నేను దిగుతాను, నాకు ఇష్టమైన భోజనం వండి పెట్టండి అని చెప్పాడు. చేపల కూర అంటే చాలా ఇష్టం, మేము అన్నీ చేసి పెట్టాం. అతని కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలోనే మాకు దుర్ఘటన తెలిసింది. మేము చాలా బాధపడ్డాం. ₹1 కోటి ఇస్తున్నారు అనే విషయం గురించి మాట్లాడినప్పుడు డబ్బు ప్రాణాలని తీసుకురాలేదు కదా, డబ్బే జీవితంలో ముఖ్యం అనుకుంటే అది దానికి సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. డబ్బు ఆయన లేని తర్వాత ఆ డబ్బు ఏం చేసుకుంటాం మేము? ఆ డబ్బుతో మేము కొనుక్కునేది ఆయన ప్రాణాలని లేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు డబ్బుకు విలువ మా దగ్గర లేదు. డబ్బు కన్నా విలువైంది నా తండ్రి ప్రాణం, కాబట్టి ప్రాణాలు ముఖ్యం డబ్బు కన్నా అనేది ఆ అమ్మాయి వ్యక్తం చేసిన అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి జరుగుతుంటాయి చాలా వరకు. కానీ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక దేశభక్తి ప్రతి ఒక్కరికి తమ మాతృమూర్తి మీద, మాతృదేశం మీద ఎంత ప్రేమ ఉంటుందంటే ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. నేను ఒకసారి మారిషస్ లోపల 2వ ప్రపంచ తెలుగు మహాసభలకు అటెండ్ అయ్యాను. అక్కడ నేను ఒక 25 నిమిషాల పాటు ఉపన్యాసం ఇచ్చి భారతదేశం ఎంత గొప్పదో, మన ఆంధ్రదేశం అందులో ఎంత గొప్పదో, ఆంధ్రదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఈ జాతి గొప్పతనాన్ని గురించి నేను చెప్పి నేను స్టేజ్ దిగి కిందికి వస్తున్నప్పుడు ఒక 95 నుంచి 100 ఏళ్ళు ఉండేటువంటి ఒక వృద్ధుడు, పండు వృద్ధుడు, నడవడమే కష్టంగా ఉన్నవాడు నా దగ్గరికి వచ్చి వంగి నా పాదాలని తాకడమే కాకుండా అరిపాదాలని తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదేమిటి, మీరు పెద్దవారు, నేను చిన్నవాడిని, మీరు చిన్నవాళ్ళ పాదాలు పట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది, పైకి లేపి ఆయన్ని ఎందుకు ఇలా చేస్తున్నాను అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటేంటంటే, ఎప్పుడో 4-5 జనరేషన్స్కు ముందర, తరాలకు ముందర మేము మారిషస్కు వచ్చాము. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అక్కడ పంటలు పండించడానికి షిప్పుల్లో మనుషులు వేసుకొని వచ్చేసేవాళ్ళు. అంతే, ఇక వాళ్ళు వెనకపోవడానికి వీల్లేదు. ఇంట్లో చెప్పి రావడం అట్లాంటివి ఏమి ఉండవు. ఎక్కడ కనబడే వాళ్ళని అక్కడ ఎత్తేసుకుని దాంట్లో పడేసేసుకుని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేవాళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెనకపోవడం అనేది సాధ్యం కాదు. ఒక చుట్టూ ఉండే ఐలాండ్ అది, ఐలాండ్లో పడేశారు వాళ్ళు. అక్కడ చెరకు తోటల్లో వాటిల్లో పనిచేశారు వాళ్ళు. తర్వాత వీళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళే యజమానులు అయ్యారు, దానికి యజమానులు అయ్యి ఇప్పుడు వాళ్ళందరూ చూడ కోటీశ్వరులు అయ్యారు అక్కడ. కానీ వాళ్ళ దేశం మీద ప్రేమ ఎంత గొప్పదంటే వాళ్ళకి ఆంధ్రదేశం మీద, మీరు రోజు అంటే మేము ఎప్పుడు వెళ్ళలేకపోయినాం, ఈ 5 తరాల లోపల మేము ఎప్పుడు మళ్ళీ తిరిగి ఆంధ్రదేశానికి వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు మీరు చెప్తుంటే దాని గొప్పతనం మాకు అర్థమైంది. మీరు రోజు అక్కడే తిరుగుతుంటారు కాబట్టి, ఆ నేల మీద మీ పాదాలు నడుస్తుంటాయి కాబట్టి, మీ పాదాలని నేను తాకినట్టయితే నాకు ఆ దేశాన్ని తాకినటువంటి అనుభూతి నాకు కలుగుతుందని నేను చెప్పాడు. అంటే దేశం యొక్క గొప్పతనం అది, దేశభక్తి గొప్పతనం అది. ఏ దేశం ఎక్కినా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతుని ఆనాడు ఎప్పుడో మనకు కవిగారు చెప్పారు. అలాగే ఎవరైనా సరే ఏ దేశానికి వెళ్ళినా ఈ దేశాన్ని మర్చిపోవద్దు, కన్న తల్లిదండ్రులు మర్చిపోవద్దు, గురువుగారిని మర్చిపోదు అనేది మనం దీనిలో తెలుసుకోవాల్సిన నీతి. అలాంటి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం మీద దీంట్లో మరణించారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని మనం ప్రార్థిద్దాం. ఇంకా సార్, నేను కొన్ని ఆర్టికల్స్ కూడా చూశాను. అందులో ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ కూతురంట ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిందంట అమ్మాయి, అదే చివరి ప్రయాణం అయిపోయిందని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే, ఒక భార్య భర్తకి చెప్పిందంట ఫోన్ చేసి, నాకేదో తేడాగా ఉంది, అంటే చచ్చిపోతానేమో నేను, అంతా కొంచెం అదోలాగా ఉంది అని కూడా తను షేర్ చేసుకుందంట హస్బెండ్ తోటి. తన హస్బెండ్ చెప్తున్నాడు, మా ఆవిడ కాల్ చేసింది, కొంచెం భయం వేస్తుంది, ఏదోలాగా అనిపిస్తుంది నాకు, అయిపోతానేమో నేను, మళ్ళీ మనం కలవమేమో అని చెప్పడం కూడా జరిగిందని చెప్పి భర్త కూడా షేర్ చేసుకుంటున్నాడు. అలాగే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, డాక్టర్ కుటుంబం, 3 పిల్లలు, వాళ్ళ తండ్రి కూడా మాట్లాడుతున్నాడు, నా కుటుంబం, నా కొడుకు, కోడలు, బిడ్డలు మొత్తం అందరు చనిపోయారు, చాలా బాధాకరం అని చెప్పేసి. ఏదేమైనా సరే ఇంకా అందులో నుంచి శవాలు ఇంకా తెలియాల్సి ఉంది. మీరు అన్నట్టుగా ఎవరెవరో గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మెడికోస్ గురించి కూడా చూసుకుంటే మొత్తానికి అక్కడైతే ఒక రోదన అది వాతావరణం అయితే మనం చూస్తున్నాం. ఆ ప్రెమిసెస్లో ఇంకా మా వాళ్ళు దొరుకుతారేమో, మా వాళ్ళు కనిపిస్తారేమో, ఇది మా వాళ్ళు, ఇది మా బాబు, మా కొడుకు, మా నాన్న, ఇలా అందరూ అక్కడ ఆ మార్చరీస్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ చాలామంది జనసంధానం కనబడుతుంది. చూద్దాం సార్ మరి ఇంక అప్డేట్స్ ఏమొస్తాయి. ఇప్పటి వరకు మాత్రం ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది మాత్రం ఇప్పటిదాకా తెలియరాలేదు. చూద్దాం మరి నెక్స్ట్ అప్డేట్ మనకి ఏదొస్తుందో దానిపైన మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్.